ఈ రోజు ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్ లైన్ ఇక్కడ చూడొచ్చు మనం. విలువల రత్నమా వీడుకోలు, పారిశ్రామిక జగజ్జేతకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, తరలి వచ్చిన ప్రముఖులు, వేల మంది ప్రజల నివాళి, ప్రపంచ దేశాల సంతాపం. విలువల వారధి రతన్ టాటాకు దేశం నవనీయ వీడుకోలు పలికింది. టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన అతిరథుడికి అసమాన నివాళులర్పించింది. మానవ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మానవతామూర్తికి మనస్పూర్వక శ్రద్ధాంజలి ఘటించింది. అతి సాధారణ జీవితాన్ని గడిపిన అసామాన్యుడికి ఆభాల గోపాలం పుష్పాంజలి అర్పించింది. మహామహుల వేలాది మంది అభిమానుల సమక్షంలో దివికేగిన ఆ అసాధారణ భారతీయుడిని దేశం మనసులో పదిలపరుచుకుంది. అందుకే రతన్ టాటా ఎప్పటికీ చిరంజీవి. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం, మానవతా శిఖరం పద్మ విభూషణ్ రతన్ టాటా అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముంబైలోని వర్లీ శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో జరిగాయి. పోలీసుల గౌరవ వందనం, కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏక్నాథ్ షిండే, భూపేంద్ర పటేల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఏపీ మంత్రి లోకేష్ తదితర ప్రముఖుల మధ్య వేలాది మంది ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పార్సీ సాంప్రదాయ పూజల అనంతరం రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి చేశారు. 86 ఏళ్ల పారిశ్రామిక టైటాన్ రతన్ టాటా వృద్ధాప్య సమస్యల కారణంగా సోమవారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. తొలుత రతన్ టాటా పార్థివ దేహాన్ని గురువారం ఉదయం కొలాబాలోని ఇంటి నుంచి దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కు ఎన్సిపిఏ తరలించారు. కొత్త టీచర్ల కోసం సీనియర్ల ఎదురుచూపులు. వారొస్తే 7,000 మంది రిలీవ్. డిఓ కార్యాలయాల్లో రిపోర్ట్ చేసిన నూతన ఉపాధ్యాయులు. యూబిట్ దందాపై ఈడీ నజర్. కేసు వివరాల కోసం నిర్మల్ పోలీసులకు లేఖ. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట ముఠా మోసం. నిర్మల్ ప్రాంతంలో 50 కోట్లు వసూలు. దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నేటి అలంకారము శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో ఈరోజు అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తున్నటువంటి పోలీసులు ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు. పనితో పెళ్లి, మంచికి తాలి. రతన్ టాటా జీవిత ప్రస్థానంలో విశేషాలెన్నో. ఎయిర్ ఇండియాకు ఊపిరిలూదిన పైలట్, నలిగిపోతున్న పిల్లల కోసం నానో కారు. కార్పొరేట్ కర్మయోగి వారసుడు నోయల్ టాటా. సమైక్య భావం, సమీకృత గురుకులం. కుల మతాలకు అతీతంగా అందరికీ ఒకే చోట విద్యాభ్యాసం, వసతి. నేడు 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు. షాద్నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం భట్టి శ్రీకారం. రాష్ట్ర ఆదాయ వనరులపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రెవెన్యూ మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా పేదలందరికీ ఒకే చోట అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మించనుంది. తొలి దశ కింద 28 నియోజకవర్గాల్లో గురుకులాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొందుర్గులో సీఎం రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురుకులాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో తొలి దశ కింద 28 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాల్లోని పేద విద్యార్థుల్లో కులమత భేదాలకు అతీతంగా సోదరభావం పెంచాల, అందరికీ ఒకే చోట భోజన ఏర్పాట్లు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. శంకుస్థాపనలు జరిగే అటువంటి నియోజకవర్గాలు ముఖ్యంగా కొడంగల్, మధిర, ఉస్నాబాద్, నల్గొండ, హుజరానగర్, మంతని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్హాపూర్, ఆందోళ్, చంద్రాయనగుట్ట, మంచిర్యాల. బడ్జెట్ లక్ష్యం మేరకు రాబడి ఉండాలి, గట్టి ప్రయత్నం చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 17,500 మంది బాధితులు, 229 కోట్ల మోసం. పెట్టుబడుల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ టోకరా. సంస్థ ఎండీ అయిన భార్య అరెస్టు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడి. 1,00,000 పెట్టుబడికి 1,00,000 లాభం ఇస్తామంటూ 1,000 మందిని ముంచిన వైనమిది. డీకేజెడ్ టెక్నాలజీస్ డీకాజో సొల్యూషన్ షేర్లతో ప్రజలకు టోకరా వేశారు. 1,00,000 పెట్టుబడికి 1,00,000 లాభం ఇస్తామంటూ వేలాది మందిని ముంచిన వైనమిది. డీకేజెడ్ టెక్నాలజీస్ డీకాజో సొల్యూషన్ పేర్లతో ప్రజలకు టోకరా వేశారు. వాటి ఎండీ సయ్యద్ అష్ఫక్ రాహిల్, అతడి భార్య డైరెక్టర్ సయీదా ఆయేషాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులు 17,500 మందిని 229 కోట్ల మేర మోసగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కొండా సురేఖకు కోర్టు నోటీసులు. నాగార్జున పిటిషన్పై న్యాయస్థానం చర్యలు. మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేటీఆర్.
మంత్రి కొండ సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ పై నాంపల్లి ప్రత్యేక కోర్టు గురువారం విచారణ జరిపింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు గురువారం విచారణ జరపడంలో ఈ కేసులో వివరణ ఇవ్వాలని ఆమెకు న్యాయస్థానం నోటీసులు పంపింది. విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. మరోపక్క సురేఖపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సైబర్ నేరగాళ్లకు ఏఐతో కళ్యం. రంగంలోకి బ్యాంకులు, సెల్ ఫోన్ సంస్థలు. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా, పల్లెల నుంచి నగరాల దాకా ప్రజలకు మాయమాటలు చెప్పి భయపెట్టి బెదిరించి వివిధ మార్గాల్లో నిలువున లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్లను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు జరపడం కంటే నేరం జరగకుండా జాగ్రత్త పడడం ముఖ్యం. ఇంతవరకు పోలీసులు మాత్రమే ఇలాంటి బాధ్యత తీసుకోగా ఇప్పుడు సెల్ ఫోన్ ప్రొవైడర్లు, బ్యాంకులు రంగంలోకి దిగాయి. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు కృత్రిమ మీద ఏఐ సాయంతో ప్రత్యేక ప్రోగ్రాం సిద్ధం చేస్తున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో 2 తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల అనుమానాస్పద కాల్స్ గుర్తించామని ఎయిర్టెల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీన్ని బట్టి సైబర్ నేరగాళ్లు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో అర్థమవుతుంది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో ఒక్క తెలంగాణలోనే సైబర్ నేరగాళ్లు దాదాపు 1500 కోట్లు దోచుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఎన్నిక. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 42 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ విషయాన్ని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా గురువారం వెల్లడించారు. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి 48 సీట్లు గెలుచుకుంది. తాజాగా ఎన్సీకి 4 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. 29 స్థానాలు గెలుచుకున్న భాజపాకు 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 29 స్థానాలు గెలుచుకున్న భాజపాకు 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి. గాజాలో 27 మంది దుర్మరణం. గాజాలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరంపై గురువారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 27 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఒక చిన్నారి, 7 మహిళలున్నారు. మృతదేహాలు ముక్కలుగా కనిపించాయి. అందులో మిలిటెంట్లు ఉన్నారని, అందుకే దాడి చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఆసియా భవితకు ఆసియాన్తో సంబంధాలు కీలకం. ఆ 10 దేశాలతో భాగస్వామ్య బలోపేతానికి 10 సూత్రాల ప్రణాళిక. భారత్ ఆసియాన్ సదస్సులో మోదీ ప్రకటన. వియెంటియాన్లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న లావోస్ ప్రధాని సిఫాన్ డాన్. చిత్రంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్. లావోస్ రామాయణ ప్రదర్శనను వీక్షించిన మోదీ ఆసియాన్ ఇండియా తూర్పు ఆసియా సదస్సులకు హాజరయ్యేందుకు తన 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం లావోస్ చేరుకున్న మోదీకి ఆ దేశ హోంమంత్రి విలయ్ వాంగ్ బౌద్ధఖామ్ ఆర్థిక స్వాగతం పలికారు. అనంతరం హోటల్లో భారత సంతతికి చెందిన ప్రజలు మోదీతో ముచ్చటించారు. అటుపై మోదీ లావోస్ రామాయణం ఫ్రాలం ప్రదర్శనను వీక్షించారు. పారిశ్రామిక సేవా రత్నం రతన్ టాటాకు ప్రముఖుల నివాళి. ఢిల్లీలో 2080 కోట్ల విలువైన కోకైన్ స్వాధీనం. పశ్చిమ ఢిల్లీలోని ఓ అద్దె దుకాణంలో దాచిపెట్టిన 2080 కోట్ల విలువైన 208 కేజీల కోకైన్ ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. టేస్టీ ట్రీట్ అండ్ చట్పటా మిక్చర్ అని రాసున్న చిరుతిళ్ల ప్లాస్టిక్ సంచుల్లో నిందితులు కోకైన్ ను దాచిపెట్టారు. నాయకుల స్వార్థం వల్లే ఓటమి. హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ సమీక్షలో వెల్లడైన అభిప్రాయాలు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వాస్తవాల వెలికితీతకు నిజ నిర్ధారణ కమిటీని నియమించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో ఢిల్లీలో గురువారం నిర్వహించిన సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్లు కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లోట్, అజయ్ మాకన్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసిలో హర్యానా వ్యవహారాల ఇన్ఛార్జి దీపక్ బాబరియా అనారోగ్యం వల్ల వర్చువల్ గా భేటీకి హాజరయ్యారు. హర్యానా నేతలైన ఉదయ్ భాన్, భూపిందర్ సింగ్ హుడ్డా తదితరులను ఆహ్వానించలేదని తెలిసింది. ఆ విశ్వాసాన్ని కోల్పోకండి. మీరు జీవితంలో ఎన్నో కష్టాలు చవి చూస్తుండొచ్చు. ప్రపంచంలోని అన్ని సమస్యలను మీరు పరిష్కరించలేకపోవచ్చు. కానీ ఆత్మస్థైర్యంతో ప్రయత్నిస్తే మీరు కూడా ఏదైనా సాధించగలరన్న విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకండి. రతన్ టాటా మాట. కేంద్ర ఉద్యోగులకు అనుత్పాదకత ఆధారిత బోనస్. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్రూప్ సి ఉద్యోగులు, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 30 రోజుల భత్యాలకు సమానమైన అనుత్పాదక ఆధారిత నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొడక్టివిటీ లింక్ బోనస్ పరిధిలోకి రాని గ్రూప్ సి, బి ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. గరిష్టంగా నెలకు 7,000 భత్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బోనస్ ను లెక్కిస్తారు. ఇవి ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.